ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మానవ జీవితం సుడిగుండాల వలయం. మనందరికీ తెలిసినదే. అడుగడుగున కష్టాలు, నష్టాలు, బాధలు కలుగుతాయి. ఈ బాధలు కొన్ని జీవితాలలో బహు తాత్కాలికంగా ఉంటే, మరికొన్ని జీవితాల్లో బహుదీర్ఘకాలంగా ఉంటాయి. తాత్కాలికంగా శ్రమలు కొనసాగితేనే మనిషి తట్టుకోలేడు. మరి బహుదీర్ఘకాలంగా కొనసాగితే అల్లాడిపోతాడు. ఈ శ్రమలనేవి ఆత్మీయుల జీవితాల్లో గూడా కలుగుతూనే ఉంటాయి. ఈ శ్రమల వల్ల ఎవరికైనా విసుగుదల కలుగుతుంది. భారము అనిపిస్తుంది. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు గూడా కొన్ని సందర్భాల్లో ఈ కష్టాలనేవి తీరవు. అలాగే కొనసాగుతూ ఉంటాయి. అంటే దీని వెనుక దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. కానీ మనకి మాత్రము ఈ కష్టాలు కన్నీటిని తెప్పిస్తాయి. ఆవేదనని మిగుల్చుతాయి. కనుక వాటి నుంచి విడుదల పొందుకోవాలి అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఎదురు చూస్తున్నప్పుడు మనకి కార్యము జరగదు. ఇంకొంత విసుగుదల కలుగుతుంది. ఇంకొంత ఆవేదన పెరుగుతుంది. ఆత్మీయుల్లో కూడా ఈ విసుగుదల అనేది వస్తుంది. అబ్రహాముకి దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కొంత సమయం ఉంది దానికి. మనిషి అయినటువంటి అబ్రహాము సంతానం కావాలి అనే కోరిక బహుబలంగా కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు ఇస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఆ సమయం వరకు ఎదురు చూడకుండా దత్తత తీసుకునే ప్రయత్నం చేశాడు. హాగరు విషయంలో కూడా తొందరపడ్డాడు. అయితే ఆత్మీయుల జీవితాల్లో కూడా కార్యము ఆలస్యం అవుతుంది. ఈ సమయంలో విసుగుదల ఎక్కువవుతుంది. దేవునిపై ఆధారపడినప్పటికీ కూడా కార్యం చూడలేకపోతున్నామే అనే ఆవేదన కూడా ఎక్కువవుతుంది. పరిస్థితులు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి గనుక కార్యము త్వరగా చూడాలి అనే ఆతృత కనబడుతూ ఉంటుంది. ఫలితంగా మనం అనుభవించే శ్రమ మనకి ఒక కొండలాగా లేకపోతే ఒక పర్వతంలాగా కనిపిస్తుంది. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అనంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఈ మాటలు పౌలు తెలియపరిచాడు. ఇప్పుడైతే శ్రమ కలుగుతుంది. తట్టుకోలేనంత శ్రమ కలుగుతుంది. నిజమే, కానీ మన ఎదుట మహిమ ప్రత్యక్షపరచబడబోతుంది. ఆ మహిమ ఎదుట ఈరోజు మనం పొందుతున్నటువంటి శ్రమలు ఏమాత్రము కూడా ఎంచుకోదగినవి కావు అని అంటున్నాడు. మానవులు కష్టాల్లో ఉన్నప్పుడు అనేక ఆదరణ మాటలు వింటున్నప్పటికీ కూడా వారికి విసుగుదలే కలుగుతుంది. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ అని అంటున్నారు. రేపు ప్రత్యక్షమవుతుందా? వచ్చే సంవత్సరం ప్రత్యక్షమవుతుందా అనంటే అది ఖచ్చితంగా చెప్పలా. భవిష్యత్తులో ప్రత్యక్షం అవ్వబోతుంది అని చెప్తున్నాడు. ఈ మాటని కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, వేదనలో ఉన్నవారు విన్నప్పుడు ఆత్మీయులైనప్పటికీ కూడా సాధారణంగా 2 ఆలోచనలు కలుగుతాయి. ఒకటి, ఎప్పుడో మహిమ ప్రత్యక్షం కాబోతోంది అని వాక్యం తెలియపరుస్తుంది. అంటే నా శ్రమలు ఇంకా కొనసాగబోతున్నాయా అనే ఆలోచన కలుగుతుంది. ఇంకొకటి గనక మనం చూస్తే ఇంతకంటే ఇంకా ఎక్కువ శ్రమ కలగబోతోందా అనే ఆలోచన కూడా వస్తుంది. ఈ ఆలోచన మనలో కనబడినప్పుడు మనకు 2 స్వరాలు వినబడతాయి. ఒకటి దైవ స్వరము, ఇంకొకటి అపవాది స్వరము. దైవ స్వరం ఏం చెప్తుందేనంటే నీకు రేపు మహిమ ప్రత్యక్షపరచబడబోతోంది. ఆనాడు ఈ రోజు పడుతున్న శ్రమ గురించి నువ్వు అసలు పట్టించుకోవు. అసలు ఈ శ్రమ లెక్కించదగినది కాదే అని అనుకుంటావు అని దైవ స్వరం చెప్తుంది. అపవాది స్వరం ఏం చెప్తుంది అనంటే నీకు శ్రమలు ఇంకా కలగబోతున్నాయి, ఇంకా కొనసాగబోతున్నాయి, ఎంతకంటే ఎక్కువ శ్రమ రాబోతుంది, ఈ శ్రమని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇంకా శ్రమ ఎక్కువైతే నువ్వు ఏమవుతావు అని చెప్తుంది. దైవ స్వరము
మనం ఆత్మీయతలో బలపడటానికి ప్రేరేపిస్తుంటే, అపవాది స్వరము ఆత్మీయతలో మనల్ని బలహీనపరచటానికి పురిగొల్పుతుంది. దైవ స్వరము మనకి తక్కువగా వినబడుతుంది. అపవాది స్వరమే మనకి ఎక్కువగా వినబడుతుంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గూడా ఒకసారి ఈ వాక్యాన్ని ఆలోచించినప్పుడు, మన కష్టాన్ని, నష్టాన్ని ఒక్క క్షణం మరిచిపోయి, దేవుని మహిమ గురించి ఆలోచించినప్పుడు బలమైన విశ్వాసము కలుగుతుంది. ఎలా అనంటే, ఈరోజు నేను ఇంత కష్టాన్ని పడుతున్నాను, అల్లాడిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. రేపు మహిమ ఎదుట అసలు ఈ శ్రమ లెక్క చేయకూడనిదిగా ఉంది అనంటే, రేపటి మహిమ ఎంత గొప్పగా ఉండబోతోంది అని గనక మనం ఆలోచిస్తే, మన ఆత్మీయత బలపడుతుంది. మన విశ్వాసము బలపడుతుంది. శ్రమ వైపు చూస్తే వేదన పెరుగుతుంది. కనుక దేవుని వైపే మనం చూస్తూ ఉండాలి. మనిషికి ఈ లోకంలో ఉన్నటువంటి అవసరతలను బట్టి సంపాదించాలి అనే ఆలోచన కలుగుతుంది. అది ధనం గావచ్చు, పేరు ప్రఖ్యాతులు గావచ్చు. సంపాదించాలనే ఆశ, ఆతృత కలుగుతాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాలి అనంటే రోషం, పౌరుషం సరిపోతుంది. ఆత్మీయులైన వారు పరలోక ధనాన్ని సంపాదించాలి అనంటే విశ్వాసము కావాలి. కనుక మన శ్రమను బట్టి మనం బలహీనపడితే పరలోక ధనాన్ని సంపాదించే విశ్వాసాన్ని మనం కోల్పోతాం. దేవుడు మనకి ఇవ్వబోయే మహిమని, మనకు ప్రత్యక్షపరచబోయే మహిమని ఆలోచిస్తే ఈ లోకాన్ని మనం మరిచిపోతాం. ఈ లోక ఆశలని మనం మరిచిపోతాం. దాన్నే లోకాన్ని జయించటం అని చెప్తాం. దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, లోకమును జయించిన విజయము విశ్వాసమే అని చెప్తున్నాడు. కనుక ఈ మాటలు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రేపు మహిమ మనకి ప్రత్యక్షపరచబడబోతుందనేది వాస్తవం. ఈ లోకం వైపు చూస్తూ బలహీనపడకుండా విశ్వాసంలో బలపడాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.